హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండదన్నమాట. సో ఇది కనుక మనం తీసేస్తే యూ విల్ గెట్ ద ఆప్షన్ 1 తీసేస్తే ఆప్షన్ డైరెక్ట్గా వచ్చింది 2, 3, 4. ఓకే, సో ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 3 లాంగ్వేజ్ ఫార్ములా. తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ అఖిలపక్ష సమావేశాన్ని దాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో తమిళనాడు 3 భాషలు నేర్చుకోవాలనేటటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తోంది. సో దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని పెడతాను అంటే, సో ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి, తప్పులేదు, కానీ భాషలకు సంబంధించి హిందీకి సంబంధించి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడవద్దు అనేటటువంటి ఒక సూచన చేశారు. సో దీనిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమొస్తుంది అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. చాలామంది అనుకుంటారు భారతదేశంలో హిందీ జాతీయ భాష అని, బట్ హిందీ జాతీయ భాష కాదు. హిందీ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్. అయితే ఇంగ్లీష్ని కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా చేసాం మనం. అలాగే 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. 8th షెడ్యూల్లో మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. మొత్తంగా మనం భాషలు తీసుకుంటే 300 పైచీలకు భాషలు ఉన్నాయట, అంటే స్లాంగులతో సహా మనం తీసుకుంటే వాటిని మాండలికాలు అని అంటారు. సో సదరన్ ఇండియాలో చాలా వరకు కూడా భాష మీద మక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ. అంటే తెలంగాణలో తెలుగు మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు యాస వేరు, మాండలికం వేరు. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి భాష వేరేగా ఉంటుంది, మాండలికం. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి తమిళ్, మలయాళం, మన కేరళ. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సాధారణంగానే భాషకి ఎక్కువగా ఇస్తారు. అందుకే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని అంటారు. అంటే చాలా వరకు మన దేశంలో రాష్ట్రాలు భాష ఆధారంగా ఫామ్ అయినవే. సో ఈ భాష మన సంస్కృతిలో, జీవితంలో అన్నింటిలో భాగం. సో ఇలాంటప్పుడు హిందీని ఇంపోజ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఎక్కడైనా హిందీ పేర్లు కనిపిస్తే వాటిని కొట్టేస్తున్నారు. సో దీన్ని కేంద్ర ప్రభుత్వము అలాగే బీజేపీ ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా వీటి మీద చాలా కౌంటర్లు చేసింది. సో దీనికి సంబంధించి అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి, దీని తాలూకా హిస్టరీ, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తమిళనాడు 3 లాంగ్వేజ్ ఫార్ములాను అపోజ్ చేస్తుంది. అలాగే 2 లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పటి నుంచి వీళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా 2 భాషలే, ఒకటి ఇంగ్లీషు, 2 తమిళ్. అలాగే తమిళనాడు చాలా స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకుంటోంది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 3 లాంగ్వేజ్ ఫార్ములాని ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తోంది తమిళనాడు. అలాగే 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇప్పటి వరకు కూడా చాలా రాష్ట్రాలు అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా అన్ఈవెన్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అంటే నార్త్లో ఉన్న వాళ్ళు చాలా వరకు ఏమంటారంటే హిందీని మీరు భాషగా తీసుకోవడానికి ఏమి ప్రాబ్లం అని అడుగుతారు. తెలుగుని తీసుకోవచ్చుగా భాషగా, ఇది చెప్తే మళ్ళీ నాకు కూడా కమెంట్లు వస్తాయి కింద. సో బీజేపీ పార్టీకి కానీ మరొక పార్టీకి ఎవరైతే ఎఫిలియేటెడ్ ఉన్నారో వాళ్ళు పెడుతూ ఉంటారు, పెట్టుకోండి, ఇష్యూ ఏం లేదు. సో థింగల్లో ఏంటంటే ఇప్పుడు హిందీ మొత్తంగా తీసుకుంటే దేశంలో 40% మంది మాత్రమే హిందీ మాట్లాడతారు. అప్పుడు హిందీ మెజారిటీ అయిందా, మైనారిటీ అయిందా? మెజారిటీ అవ్వలేదు కదా. 60% వేరే భాషలు మాట్లాడతారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు హిందీని కనుక జాతీయ భాషగా ప్రవేశపెట్టడమో లేదా హిందీని అదనంగా నేర్చుకోమనడమో చేస్తే అది వాళ్ళు ప్రెషర్ కింద ఫీల్ అవుతున్నారు కొంతమంది. అంటే భాష అనేటటువంటి దాన్ని ఇప్పుడు మనకు నచ్చి నేర్చుకోవాలి తప్ప వేరే వాళ్ళు చెప్తే నేర్చుకోకూడదు. సో ఇది వాళ్ళు చెప్పేటటువంటి అంశం, నేను చెప్పట్లా, రైట్. అయితే నార్త్లో కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది. అయితే 3 లాంగ్వేజ్ ఫార్ములా నార్త్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో తెలుసా? వాళ్ళకి హిందీ మాతృభాష, అది ఎలాగ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ని సాధారణంగా నేర్చుకుంటారు. 3వ భాషని సాంస్క్రిట్గా ఎంచుకుంటారు. సాంస్క్రిట్కి హిందీకి పెద్ద డిఫరెన్స్ కనిపించదు మనకి, కొంచెం పదాల్లో దగ్గర ఇదులు ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? సౌత్ ఇండియాలో ఉన్నటువంటి భాషల్లో ఒక భాషను నేర్చుకోమనండి, ఎంత కష్టమో వాళ్ళు. ఇప్పుడు చూడండి, మొన్న రణబీర్ కపూర్ సినిమా తీశారు యానిమల్ అని. తెలుగు మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన ఇక్కడికి వచ్చి. బట్ మనం ఈజీగా మాట్లాడతాం హిందీ. సో హిందీని ఇక్కడ అడాప్ట్ చేసుకోవట్లేదు అనేది తప్పు. హిందీ వీ హ్యావ్ అడాప్టెడ్ హిందీ. అందుకే మనం హిందీ సినిమాలు చూస్తాం. హిందీ సినిమాలను డబ్బింగ్ చేయక్కర్లేదు తెలుగులో. నేనున్నాను, ఎంతో కొంత హిందీ వచ్చిగా ఎదురయ్యే, పోనీ అటెళ్ళి ఎదురయ్యే, ఏదో ఒకటి అయితే మాట్లాడతాం. బట్ ద సేమ్ థింగ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజ్ మీద ఇస్తున్నారా అనేది ప్రశ్న. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏమొస్తుందంటే కొన్ని స్టేట్స్ అడాప్ట్ చేసుకున్న తమిళనాడు లాంటి రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాంగ్వేజ్ డిబేట్ ఇన్ ఇండియా ఇది చారిత్రాత్మకంగా చాలా రోజుల నుంచి ఉంది. అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఈ భాషకు సంబంధించి కొన్ని విధానాల గురించి డిస్కషన్ వచ్చింది ఎక్కడ, పార్లమెంట్లో.
సో ఇది ఇట్స్ ఎ సెన్సిటివ్ టాపిక్. ఎందుకు అంటే ఇది బేసికల్గా లాంగ్వేజ్ అనేది ఇట్ వాజ్ సీన్ మెయిన్లీ యాజ్ ఎ వే టు టీచ్, నాట్ యాజ్ అ టూల్ ఫర్ థింకింగ్ అండ్ లెర్నింగ్. చాలామంది ఏమని అనుకుంటారంటే భాష అనేది పలానా విద్య నేర్పడానికో ఇంకొకటి చేయడానికో అని అనుకుంటారు. ఆలోచనలు కూడా భాషలోనే వస్తాయి. ఇప్పుడు మనం ఉన్నాం తెలుగు వాళ్ళం, మన ఆలోచనలు ఇంగ్లీష్లో వస్తాయా? పొద్దున్న లేవగానే టుడే వాట్ ఐ షుడ్ డూ ఇలా ఏమన్నా ఆలోచిస్తావా? ఏం చేయాలి అని అనుకుంటాం బ్రెయిన్లో. సో భాష అనేటటువంటిది సాధారణంగా వ్యక్తుల తాలూకా జీవితంలో ఒక భాగం. ఇది భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, ఇద్దరికీ భాష వస్తుంది. బహుశా అతనికి రాయడం రాకపోవచ్చు అంతే. అందుకే భాషని వాగ్రూపంలో ఉన్నదాన్ని భాష అంటారు తప్ప లిఖితపూర్వకంగా ఉన్నదాన్ని భాష అని ఎవరు అనరు. లిఖితపూర్వకంగా ఉండాల్సిన అవసరం లేదు భాషకి. చాలా లాంగ్వేజెస్కి లిఖితపూర్వకంగా లేదు. ఉదాహరణకి మన దేశంలో సౌత్ ఇండియాలోనే తీసుకోండి, ద్రావిడ భాషలను ఉండేవి. దాదాపుగా 24-31 ద్రావిడ భాషలు ఉండేవి. కొండ, కుయి, మూవీ, ముండా ఇలాంటి చాలా మండా అనేటటువంటి భాషలు చాలా ఉన్నాయి. ఇలాంటి అన్ని భాషలకి లిపి లేదు. 4 భాషలకే ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ 4 ద్రావిడ భాషలకి లిపి ఉంది. మరి మిగతా భాషలు లేనట్టు పోయే భాష ఉంది, లిపి లేదు. సో అట్లా భాష అనేది కేవలం టీచ్ చేయడానికి కాదు, ఇది థింకింగ్ అండ్ లెర్నింగ్ పర్పస్ కూడా. కానీ ఇలా ఎవరు చూడట్లేదు. ఇప్పుడు భాషను ఎలా చూస్తున్నారంటే అదేదో మాట్లాడడానికి, చెప్పడానికి అన్నట్టు చూస్తున్నారు. సో బ్రిటిష్ కొలోనియల్ సిస్టమ్ ఖచ్చితంగా మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఫోకస్ చేసింది. బట్ ఈ ఎడ్యుకేషన్ ఫోకస్ అనేటటువంటిది ఇన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ చేసింది తప్ప క్యూరియాసిటీ అండ్ ఎక్స్ప్లోరేషన్ మీద చేయలేదు. అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థ నూతన సాంకేతిక విద్యా వ్యవస్థ అని అన్నారు అప్పట్లో. వీళ్ళు జస్ట్ కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం అనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు తప్ప కొత్తగా ఎక్స్ప్లోరేషన్స్ అండ్ రీసెర్చెస్ మీద చేయలేదు. సో కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా భాష అనగానే ఏమని అనుకుంటాం, మనము టెన్సల్ నేర్చుకోవాలి, సో ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి, స్పీకింగ్ రైటింగ్ స్కిల్స్ రావాలి, ఇదే భాష అని అనుకుంటాం. బట్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ థింకింగ్. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ లాంగ్వేజ్ పాలసీ, మన మండల పరిషత్ ఏదైతే ఉందో రాజ్యాంగం రాకముందు కాన్స్టిట్యూషన్ ఇది రాసినప్పుడు దెర్ వాజ్ ఎ డిబేట్ అబౌట్ నేషనల్ లాంగ్వేజ్. చాలామంది జాతీయ భాషను ఎంచుకుందామని అనుకున్నారు. స్టార్టింగ్లో డిస్కషన్ కూడా వచ్చింది హిందీని జాతీయ భాష చేయాలని. కానీ చాలామంది దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే హిందీ అనేది ఒక భాష అయినా దాని మాండలికాలు వేరు. మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, హిందీ ఒకలా ఉంటుంది. అదే మీరు హర్యానా వెళ్ళండి, చాలా పాష్గా ఉంటుంది హిందీ. మీరు బీహార్ వెళ్ళండి, భోజ్పురి కలుస్తుంది. మీరు మరాఠా వెళ్ళండి, మహారాష్ట్ర, అసలు హిందీ ఎంటైర్లీ డిఫరెంట్ అక్కడ. సో చాలా డిఫరెన్స్ వస్తుంది. మధ్యప్రదేశ్లో హిందీ ఒకలా ఉంటుంది, ఉత్తరాఖండ్లో హిందీ ఒకలా ఉంటుంది. హిందీ ఒకటే పదం, కానీ హిందీలో ఈ మార్పులు ఉంటాయి. మీరు సింపుల్గా చూడండి, దంగల్ అనే ఒక సినిమా వచ్చింది. మీరు ఆ సినిమాలో హిందీ వినండి, ఇది మోర్ ఆర్ లెస్ ఆ హిందీ అంతా కూడా చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్తో కలిసి వచ్చినటువంటి హిందీలో ఉంటుంది. మీరు మళ్ళీ ఢిల్లీలో హిందీ వేరేగా ఉంటుంది. సో కాబట్టి ఇలా అఫీషియల్ లాంగ్వేజ్ అని అనుకున్నప్పటికీ ముందు హిందీని అసలు నేషనల్ లాంగ్వేజ్ అని అనుకున్నారు, కానీ దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్లోనే తీసుకున్నారు. ఎందుకంటే హిందీకి చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. తెలుగు కూడా అంతే, తెలుగులో చాలా మాండలికాలు ఉన్నాయి. కానీ ఈ కృష్ణా జిల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని మాత్రమే ప్రామాణిక తెలుగుగా స్వీకరించారు. ఎందుకో తెలుసా, ఆ చుట్టుపక్కల మీకు ఎక్కడ ఫారెన్ నేషన్స్ కానీ ఇవి ఉండవు. అదే మీకు పైన ఉన్నటువంటి తెలుగు తీసుకున్నారనుకోండి, అంటే విశాఖపట్నం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం ఈ ప్రాంతం తీసుకున్నారనుకోండి, మీకు అక్కడ తెలుగుకి ఒరియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఒడిశా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఛత్తీస్గఢ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుకేమో ఇక్కడ పర్షియన్ భాష ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కింద ఉన్నటువంటి తిరుపతి, కర్నూలు ఈ ప్రాంతంలో తీసుకుంటే మీరు తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలా ఏ ఇన్ఫ్లుయెన్స్ లేని తెలుగు భాష ఏదంటే కృష్ణా జిల్లా ప్రాంతం. అందుకే దాన్ని ప్రామాణిక తెలుగుగా తీసుకున్నారు. సో ఆ తర్వాత మీరు ఇంగ్లీష్ని కూడా మనము వైడ్లీ యూజ్ చేస్తున్నారు ఆ టైంకే. బట్ ఇంగ్లీషు స్లోగా డిక్రీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ వరల్డ్ అఫైర్స్లో గ్లోబలైజేషన్ కారణంగా ఇంగ్లీష్ వాడకం పెరిగింది. సో తదనంతర కాలంలో హిందీని మీరు అఫీషియల్ లాంగ్వేజ్గా ఎలా తీసుకొచ్చామంటే, హిందీ ఏదైతే దేవనాగరి స్క్రిప్ట్లో రాస్తారో దీన్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్గా తీసుకున్నారు. అలాగే దీంతో పాటుగా ఇంగ్లీష్ని 15 years పాటు అఫీషియల్ పర్పస్కి యూజ్ చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత ఈ అఫీషియల్ పర్పస్ ఏదైతే ఉందో దీని ఆథరైజేషన్ పెంచి అన్లిమిటెడ్గా ఇంగ్లీష్ని కూడా అఫీషియల్ భాషగా మార్చారు. సో 15 years తర్వాత కూడా పార్లమెంట్ కుడ్ ఆథరైజ్ ద కంటిన్యూటీ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే 1947 తర్వాత ఒక 15 ఏళ్ళ తర్వాత ఇంగ్లీష్ మొత్తం మర్చిపోతారు, హిందీని తీసుకొస్తాము అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుకంటే పీపుల్
జనరల్గా వాళ్ళు పుట్టి పెరిగినటువంటి భాషని ఎక్కువ మక్కువగా తీసుకుంటారు. రెండో భాష ఏది నేర్చుకుంటారంటే దానివల్ల మనకి ప్రయోజనం కలగాలి. ఉదాహరణకి ఇంగ్లీష్ ఉందని అనుకోండి, నేను ఇక్కడ ఏమి హిందీని తక్కువ చేయట్లేదు, సో కమెంట్లు పెట్టేవాళ్ళు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చూడండి, ఇప్పుడు హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ నేర్చుకుంటే సౌత్ ఇండియన్స్కి కానీ నార్త్ ఇండియన్స్కి కానీ ఎవరికైనా ఏం ప్రయోజనము? ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదే మీకు హిందీ కారణంగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అనుకోండి, చచ్చినట్టు నేర్చుకుంటారు. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉందా? ఐటీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ చాలా వరకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. దానివల్ల ఇంగ్లీష్ని కష్టపడి నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్ మీద మక్కువ ఇచ్చి నేర్చుకోవట్లేదు ఎవడు. సో ఇంగ్లీష్ చాలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి నేర్చుకుంటున్నారు. హిందీని ఎందుకు నేర్చుకుంటారు? ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ పర్పసే కదా. హిందీ వల్ల మనకి సౌత్ ఇండియాలో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ తీసుకోండి, తెలుగు హిందీ నేర్చుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే అదనపు ప్రయోజనం ఏంటి చెప్పండి? ప్యాస్ డాలో, అంతే. అంతకుమించి ప్రయోజనం అయితే ఏం కనిపించదు. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఏమీ రావు కదా. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా, ఇక్కడి నుంచి వెళ్ళి నార్త్ ఇండియాకు ఉద్యోగాలు చేసే అంత సీన్ ఏం లేదు. ఇక్కడే మనకి చాలా అత్యధికంగా ఉద్యోగాలు ఉన్నాయి. సో కాబట్టి హిందీని భాషగా నేర్చుకోవడం ఓకే, బట్ తమిళనాడు ఏమంటుందంటే మా మీద ఇంపోజ్ చేస్తున్నారు అంటది. తెలుగు రాష్ట్రాలకి ఈ పరిస్థితి లేదు, ఎందుకంటే తెలంగాణలో ఎంతో కొంత హిందీ వచ్చు అందరికీ. కాబట్టి హిందీని ఒక బయట భాషగా మనం స్వీకరించాం. ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, నేనైతే హిందీని బయట భాషగా స్వీకరించను. ఎందుకంటే నార్మల్గా హిందీ వచ్చు కాబట్టి నేను అది బయట భాష అని అనుకోను, అది కూడా మనలో పార్ట్ అని అనుకుంటాను. తమిళనాడు వాళ్ళు అలా అనుకోరు, కన్నడ వాళ్ళు అలా అనుకోరు. సో వాళ్ళు ఇప్పుడు గొడవ పెడుతున్నారు. కాబట్టి అందుకే తెలుగు రాష్ట్రాల పేర్లు ఎక్కడ కనిపించట్లేదు, తమిళనాడు కర్ణాటక మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే ఒక అపాయింట్మెంట్ అప్పట్లో ఏమనుకున్నారంటే 10-5 సంవత్సరాల తర్వాత ప్రెసిడెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు, హిందీని ఇంగ్లీష్ పైన ఎలాంటి రెస్ట్రిక్షన్స్తో ముందుకెళ్లాలని అనుకున్నారు. ఆర్టికల్ 344 కూడా మనకేమనుకుందంటే పార్లమెంటరీ కమిటీ ఒకదాన్ని తీసుకొస్తాము, ఈ పార్లమెంటరీ కమిటీ కొన్ని రివ్యూ అండ్ రికమెండేషన్స్ చేస్తుంది, అలాగే ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తుంది. సో ఇది ఆర్టికల్ 344 కాన్స్టిట్యూషన్ ఈ ఆర్టికల్ చెప్పింది. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 తీసుకొచ్చాం. అప్పుడు ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ని ఏ టైం లిమిట్ లేకుండా 15 సంవత్సరాలకి రెస్ట్రిక్ట్ చేయకుండా ఇంగ్లీష్ని పూర్తి స్థాయిలో వాడుకోవచ్చు, అలాగే హిందీని కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా వాడుకోవచ్చు. సో ఆ రోజు నుంచి 1967 తర్వాత నుండి కూడా ఇంగ్లీష్ అనేటటువంటిది, హిందీ, ఈ రెండు భాషలు అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. సో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉన్నటువంటి హిందీ, ఇంగ్లీష్లో ఇప్పుడు కొన్ని పార్టీస్ ఏమంటాయంటే ఈ హిందీ అనేటటువంటి భాషను మనం ఎక్కువగా స్వీకరిద్దాం, పరాయి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ భాషను ఎందుకు అని అంటారు. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏమంటాయంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని మీరు పక్కన పెడితే హిందీని మేము ఎందుకు నేర్చుకోవాలని అడుగుతున్నారు. ఇప్పుడు దీని మీద గొడవ జరుగుతాం. సో ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ కరెక్టే. అయితే ఆ పర్టికులర్ ఇబ్బందులు ఎవరెవరైతే ఫేస్ చేస్తున్నారో తమిళనాడు ప్రభుత్వం కానీ లేదా పైన ఉన్నటువంటి నార్త్ ఇండియా కానీ, సో వీళ్ళిద్దరూ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పార్టీలు, సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఈ ఇబ్బంది రేగుతుంది. నేర్చుకుంటున్నటువంటి రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో హిందీని పెద్దగా నేర్చుకోరు, తెలంగాణలో నేర్చుకుంటారు. సో తెలంగాణకి ఏమి హిందీతో ఇష్యూ ఏం లేదు, వీఆర్ వెరీ గుడ్ అట్ దాట్. అందుకే కదా తెలంగాణలో ఉన్నటువంటి డైరెక్టర్స్ అద్భుతంగా వెళ్ళి నార్త్ ఇండియాలో బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. సో ఇలా అఫీషియల్ కమిషన్స్ కూడా ఏర్పాటు చేసాం. 1955లో కేర్ కమిషన్ ఒకటి ఉంది, ఇది యూజ్ ఆఫ్ హిందీ మీద ఒక నివేదిక ఇచ్చింది. అలాగే పార్లమెంటరీ కమిటీ, పంత్ కమిటీ అని అంటారు, 57, ఈ కేర్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ స్టడీ చేశారు. సో తర్వాత కాలంలో ఏం జరిగింది, 3 లాంగ్వేజ్ ఫార్ములా వచ్చింది. ఎప్పుడు నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్య అనేటటువంటి రంగం పైన, ఆ వ్యవస్థ పైన జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకొచ్చాం మొట్టమొదటిసారి 1968లో. అప్పటి వరకు బ్రిటిషర్లు తీసుకొచ్చిన విధానాలే ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. సో అప్పుడు 3 లాంగ్వేజెస్ ఫార్ములాని తీసుకొచ్చారు. అదేంటంటే మదర్ టంగ్ అంటే ప్రాంతీయంగా మనం ఏ భాషనైతే వాడుతున్నామో ఆ భాషను నేర్చుకోవాలి, అది సబ్జెక్ట్లో ఉంటుంది సిలబస్లో. 2 హిందీ నేర్చుకోవాలి, 3 ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే ఈ హిందీ దగ్గర చాలా చోట్ల చాయిస్లు కూడా పెట్టారు. ఉదాహరణకి మనకి చూడండి, రామః రామో రామః మీ అందరికీ గుర్తొచ్చుంటే ఉంటుంది. ఇంటర్మీడియట్లో మనం అందరం సాంస్క్రిట్ తీసుకుంటాం కదా, సో అక్కడ చాలామంది హిందీ కూడా తీసుకుంటారు. ఇక్కడ ఒక చాయిస్ అయితే ఇచ్చారు, ఇదేమి ఇంపోజ్ చేయలేదు అప్పుడు. కానీ ఇప్పుడు 3 పాయింట్ ఫార్ములాలో హిందీని ముందు పెట్టడాన్ని, ఈవెన్ సాంస్క్రిట్ని నేర్చుకోవడానికి కూడా చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఇబ్బందులు రాలేదు, కొంతవరకు వచ్చినప్పటికీ కూడా తమిళనాడు ఎక్కువగా దీని మీద పోరాడింది.
సో ఇప్పుడు ఇబ్బంది కూడా అక్కడే వస్తుంది. అయితే హిందీ స్పీకింగ్ స్టేట్స్ అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏముండాలి, వీళ్ళు ఒక మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి, అంటే ప్రిఫరబ్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, సౌత్ ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ ఏం నేర్చుకోకుండా సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే సాంస్క్రిట్ హిందీ రెండు వేరు వేరు భాషలు, సాంస్క్రిట్కి హిందీకి ఏం సంబంధం లేదు. చాలామంది హిందీ సాంస్క్రిట్ నుంచి వచ్చిందని అనుకుంటారు, కాదు, అలా రాలేదు. హిందీ ఈజ్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. అందుకే హిందీ ఈజ్ నాట్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ ఈజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్. సో కానీ ఈ పదాలు కొంచెం దగ్గరగా ఉంటాయి, లిపి కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. దీని కారణంగా మనకి ఏమైందంటే నార్త్ ఇండియాలో సాంస్క్రిట్ నేర్చుకోవడం అనేటటువంటిది చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ సౌత్ ఇండియా దీని తాలూకా ఇబ్బందులు అనేటటువంటిది ఫేస్ చేసింది, ముఖ్యంగా తమిళనాడు. బికాజ్ దే ఎంటైర్లీ ఫీల్ దట్ హిందీ అండ్ సాంస్క్రిట్ దే ఆర్ ఏలియన్ లాంగ్వేజెస్ అని అనుకుంటున్నారు. సో దీనివల్ల మనకి ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చాలా రాష్ట్రాలు ఇది ఫాలో అవ్వలేదు. అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు 3 భాషలు నేర్చుకున్నాయి. మనమైతే హిందీ నేర్చుకున్నాం, తెలుగు వాళ్ళం ఇంగ్లీష్ నేర్చుకున్నాం, తెలుగు నేర్చుకున్నాం, తెలుగు పట్టిస్తున్నాం, వేరే సంగతి. తమిళనాడు ఏం చేసిందంటే అసలు హిందీ నేర్చుకోవాలా, ఇంగ్లీషు తమిళ్ ఈ రెండే నేర్చుకున్నారు వాళ్ళు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా వరకు రాష్ట్రాలు అసలు సౌత్ ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ని ఏం నేర్చుకోలేదు. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ 4 కదా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, వీటినే నేర్చుకోవాలి. వాళ్ళు సాంస్క్రిట్కి వెళ్ళారు. సో చాలా రాష్ట్రాల్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా 1968 సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తుందంటే 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇది కూడా రిటైన్ చేస్తుంది, బట్ కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఏంటి, ఏ లాంగ్వేజ్ రాష్ట్రం మీద ఇంపోజ్ చేయనని చెప్పారు. మరి ఇప్పుడు తమిళనాడు ఎందుకు చేస్తుంది, రాజకీయాలు అంతే. సో ఒక రకంగా నార్త్ ఇండియా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందీని ఇంపోజ్ చేస్తుందంటే ఇంపోజ్ చేయట్లేదు. కానీ తమిళనాడు ఏముంటుందంటే మీరు నో లాంగ్వేజ్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టేట్ అని చెప్తున్నారు, స్టూడెంట్స్ ఏదో ఒక లాంగ్వేజ్ని తీసుకోవాలని అంటున్నారు, అట్లీస్ట్ 2 of 3 లాంగ్వేజెస్ మస్ట్ బి నేటివ్ టు ఇండియా అని చెప్తున్నారు, బాగానే ఉంది. అయితే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అనేక ప్రోగ్రాములకి మరి హిందీ పేర్లు ఎందుకు పెడుతున్నారు, కొన్ని నివేదికలు హిందీలో మాత్రమే ఇస్తున్నారు, ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళు. సో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ గట్రా పెడితే మీకేంటి ప్రాబ్లం అని వాళ్ళు అడుగుతున్నారు. ఉదాహరణకి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ చాలామందికి అర్థమైంది. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కొంతమందికి అర్థం కాల, రెండు ఒకటే కదా. సో కాబట్టి ఎందుకు హిందీ పేర్లను పెడుతున్నారు, వై నాట్ ఇన్ ఇంగ్లీష్ విచ్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ఆల్ ద స్టేట్స్ అనేది తమిళనాడు అడుగుతున్నటువంటి ఆన్సర్. ఇప్పుడు దీనికి నేనైతే నా వరకు నేను లాజిక్ చెప్పలేను, ఎందుకంటే ఎక్కువ మందికి అర్థమవుతుంది కాబట్టి హిందీ పేరు అని అంటారు వాళ్ళు, అందరికీ అర్థమవుతుంది కదా ఇంగ్లీష్లో పెడితే అంటారు వీళ్ళు, రెండూ కరెక్టే. సో దీన్ని మనం ఎలా వ్యతిరేకిస్తాము, ఎలా లాజిక్గా తీసుకొస్తాం. సో కాబట్టి దిస్ ఈజ్ వేర్ నౌ దెర్ ఈజ్ ఎ స్ట్రైక్. బట్ ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరి భాష వారికి గొప్ప, దేశ భాషలందు తెలుగు లెస్స, ఇది మనకు గొప్ప. ఇది మనం వెళ్ళి హిందీ వాళ్ళకి చెప్పామనుకోండి, వెళ్ళి పని చూడు మాకు హిందీ గొప్ప అంటాడు, తప్పేం లేదు అందులో. అదే మీరు తెలుగు లాంగ్వేజ్ని పట్టుకెళ్ళి కన్నడలో చెప్పారనుకోండి, కన్నడ వాళ్ళు మా భాష గొప్పదని అంటారు. సో అది తప్పలేదు, ఎవరి భాష వాళ్ళకి గొప్ప, చైనావాడి భాష చైనావాడికి గొప్ప, మనకు అర్థం కాదంతే. సో కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ మచ్ ఇన్ఎక్స్ట్రికబ్లీ లింక్డ్ విత్ ద పీపుల్, ఇన్ఎక్స్ట్రికబ్లీ లింక్డ్ విత్ ద కల్చర్, హెరిటేజ్. కాబట్టి దీని మీద చాలా సెన్సిటివ్ థింగ్ ఇది. సో చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు వ్యవహరించాల్సి ఉంటుంది, అది రాష్ట్రమైనా కేంద్రమైనా. అయితే ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఏంటంటే హిందీ స్పీకింగ్ స్టేట్స్ అసలు కంటెంపరీ లాంగ్వేజెస్ని రేర్గా ఇంక్లూడ్ చేసే థర్డ్ లాంగ్వేజ్ కింద. ఎవరండి నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఒక్కరిని చూపించండి మీరు. ఇప్పుడు తమిళనాడు అడుగుతుంది అదే, మీరు నేర్చుకోరు మా భాషని, మేము ఎందుకు నేర్చుకోవాలి మీ భాషని. వాళ్ళు ఏమంటారంటే హిందీ ఎక్కువ మాట్లాడతారు కదా అని అంటారు, మీరు మాట్లాడతారు మేము మాట్లాడమని వాళ్ళు అంటారు. సో రెండు ఆర్గ్యుమెంట్స్ కరెక్టే, కాకపోతే ఇక్కడ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని అంటాం. డెఫినెట్గా నేనైతే తమిళనాడు గురించి చెప్పలేను, నార్దర్న్ ఇండియా గురించి చెప్పలేను, నేను బ్రతికినటువంటి తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మనం హిందీ నేర్చుకున్నాం, అట్లీస్ట్ కొంత ఎదురాయ్యే, మళ్ళీ అటెల్ ఎదురాయ్యే అక్కడ వరకు అయితే వచ్చు కదా. 2 ఇంగ్లీష్ నేర్చుకున్నాం, పోనీ బట్లర్ ఇంగ్లీష్ అని అనుకుందాం, బెటర్ ఇంగ్లీష్ అని అనుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తెలుగు అలాగే నేర్చుకున్నాం. సో తెలుగు పీపుల్ ఆర్ లా అబైడింగ్ పీపుల్. మనం ఏ చట్టం తీసుకొచ్చినా దాన్ని స్వీకరించేటటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలు తెలుగు ప్రజలు. కానీ వాళ్ళు కాదని నేను అనట్లా,
కాకపోతే తమిళనాడు అనేది ఏంటంటే మీరు 3 పాయింట్ ఫార్ములా 3 లాంగ్వేజ్ ఫార్ములా పెట్టారు. మీరు ఫాలో అవ్వట్లేదు కదా, మమ్మల్ని ఎందుకు ఫాలో అవ్వమంటున్నారు? మీరు ఎట్లా అయితే మా భాషను నేర్చుకోరో మేము కూడా మీ భాషను నేర్చుకోము. దీనికి ఏంది పంచాయతీ? ఇది వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. సో ప్రైవేట్ స్కూల్స్ ఇన్ నార్దర్న్ స్టేట్స్ అసలు రీజనల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్నే నెగ్లెక్ట్ చేసాయి. అసలు మీరు చాలా వరకు నార్దర్న్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ తప్ప దే డోంట్ నో ద అనదర్ లాంగ్వేజ్, నాట్ ఈవెన్ ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ వెరీ నియర్ టు దెమ్. అసలు మరాఠీ కూడా చాలామందికి రాదు, బెంగాలీ ఓన్లీ బెంగాలే మాట్లాడతారు, బెంగాల్లో ఉన్న వాళ్ళే మాట్లాడతారు. అలాగే పొలిటికల్ ఇష్యూస్ అరౌండ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ రిమైన్ డివిజివ్ అండ్ కౌంటర్ ప్రొడక్టివ్. చాలాసార్లు ఈ పొలిటికల్ ఇష్యూస్, రాజకీయాలు అనేటటువంటిది ఈ ఎడ్యుకేషన్లోకి వచ్చి దీన్ని కొంచెం గందరగోళం చేస్తున్నాయి. ఐ థింక్ నా వరకు అయితే ఇట్స్ బెటర్ లీవ్ టు ద పీపుల్. జనాలకు వదిలేయండి, వాడికి నచ్చితే నేర్చుకుంటాడు, నచ్చకపోతే మానేస్తాడు, దానివల్ల పోయేది వాడే. ఇంగ్లీష్ అయితే చచ్చినట్టు నేర్చుకుంటున్నాం, అమెరికా వెళ్ళాలనో ఆఫ్రికా పోవాలనో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ అయితే నేర్చుకుంటున్నాం. తెలుగు ఎలాగా మన మాతృభాష కాబట్టి నేర్పించకపోయినా వస్తుంది. సో మిగతా భాషలు నేర్చుకోవాలా లేదా అనేటటువంటిది బెటర్ లీవ్ ఇట్ టు ద పీపుల్. మీరు పెట్టండి ఎడ్యుకేషన్లో, లీవ్ ఇట్ టు ద పీపుల్. సో ఇక్కడ సిఏబిఏ అని ఒకటి ఉంది, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీళ్ళు సిన్స్ 1920s ఒక ఫోరంగా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇండియా లాంగ్వేజ్ పాలసీస్ చేయడంలో వీళ్ళు చాలా పెద్ద పాత్రను పోషిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ గవర్నెన్స్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి అని చెప్పి చాలాసార్లు చెప్పారు. వీళ్ళు రీసెంట్ ఇయర్స్లో ఇన్యాక్టివ్గా ఉన్నారు. సో దాని కారణంగానే పాలసీ డెసిషన్స్ లాంగ్వేజ్కి సంబంధించి పాలిటిక్స్ ఎక్కువగా ఎంటర్ అవుతున్నాయి, ఎక్స్పర్ట్స్ ఇందులోకి రావట్లేదు అనేటటువంటిది ఒక సమస్య. అలాగే లాంగ్వేజ్ స్టాండర్డ్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే అసలు లాంగ్వేజ్లో టీచింగ్ స్టాండర్డ్స్ బాగా తగ్గిపోతున్నాయి. అసలు పాయింట్ ఇది. ఏది నేర్చుకోవాలనేది పక్కన పెట్టండి, ఎలా నేర్చుకోవాలనే దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఒకప్పుడు ఓల్డ్ బిఏ అని ఉండేది, మన తాతలు తండ్రులు వీళ్ళు నేర్చుకున్నటువంటి బిఏస్ ఇది. వాళ్ళ ఇంగ్లీష్ చూడండి చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. మనం చాలాసార్లు వింటే ఉంటాం కదా, గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే గురించి, నథురామ్ గాడ్సే. వాళ్ళన్న ఒక ఆయన ఉన్నాడు గోపాల్ గాడ్సే అని. నథురామ్ గాడ్సేకి ఉరిశిక్ష పడింది, గోపాల్ గాడ్సేకి ఉరిశిక్ష పడలేదు. ఆయన 1970s 80s ఆ ప్రాంతంలో బయటకు వచ్చాడు. సో తర్వాత ఆయన బ్రతికే ఉన్నాడు. బ్రతుకున్నప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, మీరు వెళ్ళి చూడండి. యూ లుక్ ఎట్ హిజ్ ఇంగ్లీష్. అంటే ఆ టైంలో ఈవెన్ ఎక్స్ట్రీమిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఉన్నదో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. యూ సింప్లీ లిజన్ టు దోస్ పీపుల్. మీరు స్వామి వివేకానంద గారు కానీ లేదా ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు, అంబేద్కర్ గారు కానీ, అసలు అంబేద్కర్ గారు రాసిన 4-5 లైన్లు అర్థం చేసుకోవడానికి ఇనీషియల్ డేస్లో నాకు ఓ రోజు పట్టేది. అంత బాగా రాస్తారు వాళ్ళు. గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, బికాస్ దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఆర్ లాయర్స్, నో. సో దే డిడ్ దేర్ బ్యారిస్టర్ ఇన్ ఇంగ్లాండ్. సో దే కుడ్ స్పీక్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అది హిందీయా, ఇంగ్లీషా, మరొకట. ఇప్పుడు టీచింగ్ స్టాండర్డ్స్ తగ్గుతున్నాయి. సైన్స్ అండ్ మ్యాథ్స్ డామినేషన్ వచ్చింది, ముఖ్యంగా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో. లాంగ్వేజ్ అనేది బాగా నెగ్లెక్ట్ చేయబడుతుంది. రిమెంబర్, ఇఫ్ లాంగ్వేజ్ ఈజ్ మాస్టర్డ్, మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ కెన్ బి ఈజీలీ క్రాక్డ్, ఇంక్లూడింగ్ యూపీఎస్సీ. నేను యూపీఎస్సీలో చాలా టాపర్స్ ఆన్సర్స్ చూస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ దే హ్యావ్ వన్ యూనిక్ పాయింట్, వన్ కామన్ పాయింట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ దే ఆర్ రైటింగ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. అది ఇంగ్లీషా తెలుగా అని నేను చెప్పట్లేదు, ఆ భాష కూర్పు ఉంటుంది, మనం మాట్లాడే పదజాలం ఉంటుంది, దానికి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని పేరు. మీరు ఇంత వర్డింగ్లో ఇంత అర్థాన్ని చెప్పగలిగేటటువంటి స్థాయి ఉన్నప్పుడు చాలా అద్భుతమైన సమాధానాలు రాయొచ్చు. అదే భాష తాలూకా గొప్పతనం. అది బాగా నేర్చుకోవాలంటే ఆ భాష మీద పట్టు ఉండాలి. మనం మాట్లాడేటటువంటి పదాల్లో ఉచ్చారణ దగ్గర నుంచి మనం రాసేటటువంటి పదాల వరకు వొకాబులరీ మీద చాలా విపరీతమైన గ్రిప్ ఉండాలి. సో అందుకే మీకు చాలా చోట్ల రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అంటారు, మీరు మీ మాతృభాషను బాగా నేర్చుకోండి, మిగతా భాషలు చాలా ఈజీ అవుతాయి. సో మీరు తెలుగు వాళ్ళు అనుకోండి, ముందు తెలుగు బాగా నేర్చుకోండి, దెన్ ఆబ్వియస్లీ ద ఇంగ్లీష్ వుడ్ బి ఈజీ అండ్ అగైన్ ద హిందీ వుడ్ బి ఈజీ. ఎనీ లాంగ్వేజ్ విచ్ ఎవర్ కేస్ యూ వాంట్ టు లెర్న్, ఇట్ విల్ బి ఈజీ. అందుకే ఒక భాష మీద పట్టు ఉండాలి. మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ స్కూళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ భాష కాకుండా పోతున్నాం. తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీషు సరిగ్గా రాదు, హిందీ సరిగ్గా రాదు, మరి ఏం వచ్చాయంటే టింగ్లీష్. అది తెలుగు ప్లస్ ఇంగ్లీష్, అది టింగ్లీష్. సో ఇంగ్లీష్ని కంపల్సరీ చేశారు చాలా గవర్నమెంట్ స్కూల్స్లో, బట్ ప్రొఫిషియన్సీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈవెన్ పీపుల్ హూ ఆర్ ప్రొనౌన్సింగ్ ద ఇంగ్లీష్ ఆల్సో, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా కరెక్ట్గా ఉండట్లేదు. సో అదో రకమైన ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. చాలామంది చూడండి ఇది ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంటాం, అలాంటి పదాలు లేవు ఇంగ్లీష్లో. ఇట్ ఈజ్ ఎన్వైర్మెంట్. సో దెర్ ఆర్ మెనీ వర్డ్స్. సెంటర్ అంటారు, వరల్డ్ అంటారు. దెర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ నీడ్స్ టు బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్, not in other way around.
సో టీచర్స్ కూడా లిమిటెడ్ కమాండ్ ఉంది ఇంగ్లీష్ మీద. ఈ మధ్యకాలంలో ఎక్కడో బెండపూడి అని చూశాను, ఫెంటాస్టిక్గా నేర్పిస్తున్నాడు ఆయన. సో అట్లాంటి వాళ్ళు రావాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అంట. ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అని రాస్తారు అంతే, టీఎం అన్న చోట ఈఎం అని రాస్తారు అంతే. వీడికేం బ్రహ్మాండమైన ఇంగ్లీష్ రాదు. సో కాబట్టి భాషకి సంబంధించి స్టాండర్డ్స్ మీద ఉండాలి, కానీ మన తాలూకా డిస్కషను ఏ భాష వాడాలన్న దానిపైన కాదు. అలాగే ఇంపాక్ట్ ఆన్ రీజనల్ లాంగ్వేజెస్ అండ్ రీడింగ్ హ్యాబిట్స్. టీచింగ్ స్టాండర్డ్స్ ఇన్ హిందీ అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా చాలా పూర్గా ఉన్నాయి. హిందీ రీజనల్ లాంగ్వేజెస్ కూడా కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ కింద చూస్తారా తప్ప యాక్టివ్ లెర్నింగ్కు ఏం చూడరు. ఇప్పుడు అసలు గొడవ ఏంది మీకు? హిందీ ఎప్పటి నుంచో ఉంది, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలనే తప్ప హిందీ తాలూకా గొప్పతనాన్ని అర్థం చేసుకొని దాన్ని నేర్చుకోవాలనే అంశం గురించి ఒకడైనా మాట్లాడుతున్నాడా? లేదు. అదే చెప్తున్నాను, భాష మీద మక్కువతో నేర్చుకునే విద్య పైన ఇష్టంతో ఏదైనా రావాలి తప్ప అది జస్ట్ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్ని నేర్చుకుందాం అని కాదు. దాని తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ డోంట్ నో. సో రీడింగ్ హ్యాబిట్స్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా కనీసం పుస్తకాలు చదవాలి. అలాగే స్కూల్స్ కూడా హ్యాబిచువల్ రీడింగ్ని ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ర్యాంకులు. సో హ్యాబిచువల్ రీడింగ్ ఉండాలి. వెనెవర్ ఏ స్టూడెంట్ రీడ్స్ సంథింగ్, హిస్ బ్రెయిన్ స్టార్ట్స్ ఫంక్షనింగ్, హీల్ థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ హీ డోంట్ నో ఆర్ షీ డోంట్ నో. అప్పుడే మనలో కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అందుకే పుస్తకం అనేటటువంటిది చాలా గొప్ప మిత్రుడిగా భావిస్తారు. సో మనం ఇలాంటివి మాట్లాడట్లేదు. హిందీ పెట్టాలా పేరు, తెలుగు పెట్టాలా, ఇంగ్లీష్ పెట్టాలా, ఏదోడు పెట్టండి. ఇప్పుడు మనం ఏ పేరు పెట్టినా కూడా అది ఏ భాష అర్థమవునటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం కదా. టామీ చిన్నప్పుడు కుక్క పిల్లలకు పెట్టేవాళ్ళు, ఇది ఇప్పుడు పేర్లు ఇప్పుడు మనుషులకు వస్తున్నాయి అది కదా. టామీ, లల్లి, బుల్లి ఇలాంటివన్నీ చిన్నప్పుడు కుక్క పిల్లలకు పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు మనుషులకు పెడుతున్నాం. సో ఎవరు మనుషులు, ఎవరు ఇది పెట్స్ తెలియట్లేదు కదా. సో సంథింగ్ లైక్ దట్. సో ఇది మీ తాలూకా కమెంట్స్ని కూడా, అంటే హిందీని నేర్చుకోవాలా అక్కర్లేదా, అంటే మీరు తమిళనాడు చెప్పినటువంటి స్టాలిన్ చెప్పినటువంటి ఆ పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్కి సహకరిస్తారా, వ్యతిరేకం? ఇది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. చెప్పాను కదా, భాష నీట్గా పెట్టండి. ఓకే, కమెంట్స్ దొరికాయి కదని పిచ్చి పిచ్చిగా పెట్టద్దు. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఈ కమెంట్స్లో దీని ఆన్సర్ని కూడా పెట్టండి. భారతదేశ అధికార భాషగా హిందీని స్థాపించడానికి తీసుకున్న కీలక చర్యలు ఏమిటి, మరియు 1963 అధికారిక భాషల చట్టం ఆంగ్ల వాడకాన్ని ఎలా పరిష్కరించింది? 200 పదాల్లో రాయండి. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్. మళ్ళీ రేపటి సెషన్లో మనం కొత్త టాపిక్తో కలుద్దాం.